ఆధునిక డిజిటల్ యుగంలో స్మార్ట్ ఫోన్ల నుంచి ఇంటర్నెట్ను శాసించే డేటా సెంటర్ల వరకు అన్నింటిలోనూ సెమీకండక్టర్లు కీలకంగా పనిచేస్తున్నాయి. ఆధునిక సెమీకండక్టర్ టెక్నాలజీస్ వాతావరణ అనుకూల ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అప్లికేషన్ల అభివృద్ధిలోనూ కీలకంగా మారబోతున్నాయి. భారత్ కూడా సెమీకండక్టర్ల రంగానికి ఊతమిస్తోంది. మరి ఇండియాలో సెమీకండక్టర్ల పరిశ్రమ ఎలాంటి అద్భుతాలు సృష్టించబోతోంది? సెమీకండక్టర్ రంగంలో కింగ్ అయితే భారత్ ప్రపంచానికి పెద్దన్న అవుతుందా? వాచ్ ది స్టోరీ. నాటి ఆది మానవుని నుంచి నేటి ఆధునిక మానవుని వరకు ఎడతెరిపి లేకుండా తన మేధస్సుకు పదును పెడుతూ ఒకనాడు అసాధ్యమనుకున్న దానిని సుసాధ్యం చేస్తూ నూతన ఆవిష్కరణలను సృష్టిస్తూనే ఉన్నాడు. మానవుని ఈ నిర్విరామ కృషి ఫలితంగానే 1940వ దశకంలో ఎలక్ట్రానిక్స్ శకానికి అంకురార్పణ జరిగిందనుకోవచ్చు. ట్రాన్సిస్టర్లు, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల వంటి తదుపరి పరిణామాలతో పాటు స్ఫటికాకార ఘన పదార్థాలతో రూపుదిద్దుకునే సెమీకండక్టర్స్ అందుబాటులోకి వచ్చాయి. మొబైల్ ఫోన్ల నుంచి వాషింగ్ మెషిన్ల వరకు, కార్లు, కంప్యూటర్లు మొదలుకొని ఉపగ్రహాల వరకు ఏది పనిచేయాలన్నా సెమీకండక్టర్లే ఆధారం. ప్రపంచంలో మొబైల్ ఫోన్ల ఉత్పత్తిలో చైనా తర్వాతి స్థానాన్ని ఆక్రమిస్తున్న భారతదేశంలో చిప్లకు విపరీతమైన గిరాకీ ఉంటోంది. మన దేశంలో అభివృద్ధి చెందుతున్న భారత్లో సెమీకండక్టర్ పరిశ్రమ 2026 సంవత్సరం కల్లా 10 లక్షల ఉద్యోగాలను సృష్టించే అవకాశం ఉందని నైపుణ్యాల కల్పన సంస్థ ఎన్ఎల్బి సర్వీసెస్ అంచనా వేసింది. వివిధ విభాగాల్లో ఆ ఉద్యోగాల సృష్టి జరగొచ్చని తెలిపింది. చిప్ కండక్టర్ ఫ్యాబ్రికేషన్లో 3 లక్షల ఉద్యోగాలు, అసెంబ్లింగ్, టెస్టింగ్, మార్కింగ్, ప్యాకేజింగ్లో 2 లక్షల ఉద్యోగాలు, అదనంగా చిప్ డిజైన్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్, సిస్టమ్ సర్క్యూట్స్, మ్యానుఫ్యాక్చరింగ్, సప్లై చైన్ మేనేజ్మెంట్లో ఈ ఉద్యోగాలు రావచ్చని పేర్కొంది. ఇంజనీర్లు, ఆపరేటర్లు, టెక్నీషియన్లు, క్వాలిటీ కంట్రోల్, ప్రొక్యూర్మెంట్లో స్పెషలిస్టులకు గిరాకీ ఉంటుందని వెల్లడించింది. సెమీకండక్టర్ పరిశ్రమలోని ప్రధాన ఉద్యోగాల్లో ప్రాసెస్ ఇంటిగ్రేషన్ ఇంజనీరింగ్, సెమీకండక్టర్ వేఫర్ ఇన్స్పెక్టర్, టెక్నికల్ స్పెషలిస్ట్, ప్రివెంటేటివ్ మెయింటెనెన్స్ టెక్నీషియన్, డిజైన్ ఇంజనీర్, క్వాలిటీ కంట్రోల్ స్పెషలిస్ట్ వంటివి ఉన్నాయి. ప్రస్తుతం సెమీకండక్టర్ల సామ్రాజ్యాన్ని చైనా శాసిస్తోంది. అయితే ఆ తర్వాతి స్థానం కోసం భారత్ తహతహలాడుతున్నా అది అంత సులువుగా అయ్యే పని కాదని విశ్లేషకులు అంటున్నారు. ప్రస్తుతం సెమీకండక్టర్ల కోసం భారత్ దాదాపు పూర్తి స్థాయిలో దిగుమతులపై ఆధారపడుతోంది. 2022లో భారత్ $455 కోట్ల విలువైన చిప్స్ని దిగుమతి చేసుకోగా 2025 కల్లా $10,000 కోట్ల విలువైన సెమీకండక్టర్లను దిగుమతి చేసుకుంది. 5G సేవలు, డిజిటల్ ఇండియా కార్యక్రమం వల్ల వీటికి డిమాండ్ అధికంగా ఉంటోంది. ప్రపంచ చిప్ ఇంజనీరింగ్ రంగంలో 20% నిపుణులు ఇండియాలోనే ఉన్నారు. అందుకే అంతర్జాతీయ చిప్ తయారీదారు AMD ప్రపంచంలో తన అతిపెద్ద డిజైన్ కేంద్రాన్ని బెంగళూరులో నెలకొల్పింది. భారత్ చిప్ డిజైన్, ATP దశల్లో ప్రావీణ్యం సంపాదించిన తయారీలో మాత్రం చిరునామా లేకుండా పోయింది. చిప్ తయారీ కర్మాగారాలను ఫ్యాబ్ ఫౌండ్రీలని అంటారు. భారత్లో ఫ్యాబ్ ఫౌండ్రీని నెలకొల్పుతానని అమెరికాకు చెందిన ఫెయిర్ చైల్డ్ కండక్టర్స్ 1960 దశకంలోనే ముందుకొచ్చింది. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఆ కర్మాగారం మలేషియాకు తరలిపోయింది. ప్రభుత్వ రంగ సంస్థ భారత్ ఎలక్ట్రానిక్స్ 1962లో ఫ్యాబ్ని నెలకొల్పిన నాణ్యమైన చిప్స్ తయారు చేయలేక మూతపడిపోయింది. 5,000 నానోమీటర్ల చిప్ల తయారీకి 1984లో చండీగఢ్లో స్థాపించిన సెమీకండక్టర్ కాంప్లెక్స్ లిమిటెడ్ అనతి కాలంలోనే 800 నానోమీటర్ చిప్స్ తయారీ స్థాయికి ఎదిగింది. అప్పటికి తైవాన్, చైనాలకు చిప్ల ఉత్పత్తి ఆలోచనే లేదు. ఇప్పుడు ఆ దేశాల నుంచి భారత్ చిప్లను దిగుమతి చేసుకుంటోంది. 1989లో సంభవించిన అగ్ని ప్రమాదంలో చండీగఢ్లోని సెమీకండక్టర్ కాంప్లెక్స్ కాలిపోవటమే ఈ దుస్థితికి కారణం. 1987లో భారత్ అత్యాధునిక సెమీకండక్టర్ల తయారీలో కేవలం 2 ఏళ్లే వెనుకబడి ఉండేది. ఇప్పుడు 2 తరాలు వెనుకబడిపోయింది. ఒక అమెరికన్ కంపెనీ 2005లో దక్షిణ భారతంలో చిప్ ఫ్యాబ్రికేషన్ యూనిట్ స్థాపనకు యంత్రాలు కూడా తెచ్చుకుంది. కానీ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ముందడుగు వెయ్యలేకపోయింది. దాన్ని చైనా చేజిక్కించుకుంది. ఆ ఉదంతం తెలిసి ఇతర మల్టీనేషనల్ కంపెనీలు భారత్లో చిప్ తయారీ ఆలోచనను విరమించుకున్నాయి. మోదీ ప్రభుత్వం దేశంలో సెమీకండక్టర్ల తయారీ ఆవశ్యకతను గుర్తించి 2021లో ఇండియా సెమీకండక్టర్ మిషన్ని చేపట్టింది. భారత్లో చిప్ డిజైన్, తయారీ, టెస్టింగ్, కూర్పు ప్రక్రియలను చేపట్టే సంస్థలకు దన్ను ఇవ్వటం ISM ముఖ్య ఉద్దేశం.
ఐఎస్ఎం కింద భారతీయ సెమీకండక్టర్ రంగంలోకి ఇప్పటికే 1.5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ప్రవహించాయి. గుజరాత్లోని సనంద్లో అమెరికాకు చెందిన మైక్రాన్ టెక్నాలజీస్ నిర్మిస్తున్న ఫ్యాబ్ యూనిట్ త్వరలో ప్రారంభం కానుంది. అదే రాష్ట్రంలోని డోలెరాలో టాటా ఎలక్ట్రానిక్స్, తైవాన్కు చెందిన పిఎస్ఈఎంసీలు సంయుక్తంగా నిర్మిస్తున్న సెమీకండక్టర్ ఫ్యాబ్ 2026 కల్లా ఉత్పత్తి ప్రారంభించనుంది. గుజరాత్లో సీజీ పవర్ సైతం సెమీకండక్టర్ ఫ్యాబ్ని నెలకొల్పుతోంది. టాటా గ్రూప్ అస్సాంలోనూ ఫ్యాబ్ని నిర్మిస్తోంది. ఇజ్రాయెల్కు చెందిన టవర్తో కలిసి అదానీ సంస్థ మహారాష్ట్రలో ఫ్యాబ్ యూనిట్ని నెలకొల్పుతోంది. సెమీకండక్టర్ రంగంలో ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్న భారత్లో ఈ పరిశ్రమ విప్లవాత్మక మార్పులు తీసుకువస్తుందని నిపుణులు అంటున్నారు. ఐటీ రంగాన్ని అందిపుచ్చుకుని దూసుకుపోతున్న భారత్లో సెమీకండక్టర్ రంగ వృద్ధి అనతి కాలంలోనే జరుగుతుందని అభిప్రాయపడుతున్నారు. సెమీకండక్టర్ రంగంలో చైనాకు భారత్ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగితే ప్రపంచంలో మన దేశానికి తిరుగుండదనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.